హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్లో మీరు చూశారు కదండి. అవును, ఈరోజు మనం ఈ వీడియోలో అగారో ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నానండి. అండ్ అలాగే దీని రివ్యూ కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని నేను ఎంత కొన్నాను, ఇది కొనడం వర్తా కాదా, అలాగే దీన్ని ఎలా మనము అసెంబుల్ చేయాలి, అలాగే ఎలా ఆపరేట్ చేయాలి, అలాంటి డీటెయిల్స్ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ చూడండి, మనకి ఇలా అయితే ఉందన్నమాట. అండ్ దీనికి మనకి 1 ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు. దీన్ని నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పుడు నడుస్తుంది కదండి, అందులో అయితే కొన్నానమాట. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నేను ప్రైమ్ మెంబర్ని కాదు, అమెజాన్ ప్రైమ్ మెంబర్ని కాదు, కానీ నాకు ఇది 1 డే డెలివరీ అయితే వచ్చేసింది. 1 డేలోనే వచ్చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మనకి ఇలా అయితే ఉందన్నమాట. ఓపెన్ చేసి ఇది వచ్చేసి హ్యాండిల్, ఇంకా దాంతోపాటు మనకి ఎక్స్టెన్షన్ రాడ్, ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ అనమాట. అండ్ మనకి స్టార్టింగ్లో మెయిన్ యూనిట్కే మనకి ఇది మాప్ ప్యాడ్స్ అనేవి అటాచ్ అయ్యి వస్తాయి స్టార్టింగే. అలాగే దీంతోపాటు మనకి ఒక అడాప్టర్, ఇంకా మెజరింగ్ కప్పు, ఇంకా మనకి ఎక్స్ట్రాగా 2 మాప్ ప్యాడ్స్ అనేవి ఇచ్చారు. దాంతోపాటు ఒక బుక్లెట్ అనేది ఇచ్చారనమాట. ఈ బుక్లెట్లో మనకి ఈచ్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనము ఎలా దీన్ని అసెంబుల్ చేయాలో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ నేను దీన్ని మనము అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎక్స్టెన్షన్ రాడ్కి మనకి ఇలా బటన్ ఇస్తారు, దీన్ని ప్రెస్ చేసి హ్యాండిల్కి ఇలా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ రాడ్ మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట, మన హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎక్స్టెన్షన్ రాడ్కి ఎండ్లో మనకి ఇలాంటి వైర్ అయితే ఉంది. అలాగే మెయిన్ యూనిట్లో కూడా మనకి ఇలాంటి వైర్ ఉంది. సో ఈ 2 వైర్ని మనం అటాచ్ చేసేసి ఈ రాడ్ని అయితే మనము ఇందులో ఫిక్స్ చేసేయాలన్నమాట. ఇది ఫిక్స్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ బటన్ ఇలా ప్రెస్ చేసేసి దాన్ని లోపలికంటే అది మనకి ఫిక్స్ అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ. మనకి ఎలక్ట్రిక్ మాప్ ఉంది కదా, ఇది మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఆన్ అవుతాయి మనం ఆపరేట్ చేసేటప్పుడు. పైన వచ్చేసి స్ప్రింక్లర్ అనమాట. అండ్ అలాగే కింద మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. చూడండి, నేను ఇప్పుడు ఇందులోకి మనము ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని నేను ఇప్పుడు ఆపరేట్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇది మనకి లెంత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రాడ్ని. అండ్ చూడండి, నేను ఇప్పుడు అడ్జస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా ఉంది. నాకైతే చాలా వర్త్ అనిపించింది అనమాట. ఇంత తక్కువ ప్రైస్లో మనకైతే ఈ ఎలక్ట్రిక్ మాప్ అయితే స్పిన్ మాప్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక స్టెయిన్ మార్క్ అయితే ఉంది కదా, ఇది ఎలా రిమూవ్ అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. దాంతోపాటు అంటే మనం బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అయితే స్ప్రింకిల్ అయిపోతాయి. దాన్ని ఇప్పుడు నేను ఇలా అయితే మాప్ పెడుతున్నాను. ఆ స్టెయిన్ మార్క్ పోయింది, చూసారా? సో నాకైతే ఇది వర్త్ అనే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనము ట్రెడిషనల్ మాపింగ్ ఎలా ఉంటుందండి, ఒక బకెట్ పట్టుకొని బకెట్లో వాటర్ పోసి మనము ఆ మాప్తో అయితే మనం తుడుస్తూ ఉంటాం. మనము వెళ్ళే కొద్దీ ఆ బకెట్ని కూడా మనతో పాటుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది కదా. కానీ ఇప్పుడు ఇందులో అయితే మనకి అలా అంత చాకిరీ అయితే ఉండదు. ఈజీగా మనము ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. మాప్ ప్యాడ్స్ అయితే డిటాచబుల్ అనమాట, ఇలాగ ఈజీగా తీసి పెట్టేసుకోవచ్చు. సో వాటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఫైనల్గా వర్త్ ఇట్ అనమాట. ఇది మీకు నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.